హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ప్రభావతి మీనా వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. ఇది ఆషాఢం కదా, నీకు తెలియదా? పిల్లలకి అంటే తెలియదు. నా కొడుకుని అక్కడ ఎందుకు ఉంచుకున్నావు? బాలుని వెంటనే పంపించు. నువ్వు ఆ మాత్రం చెప్పలేవా వాళ్ళకి అనేసి అడుగుతూ ఉంటుంది. నీకు ఇంత కూడా తెలివి లేదా? నువ్వు మనిషివేనా అనేసి అంటుంది. అప్పుడు మీనా ఫోన్ తీసుకొని, వచ్చింది మా ఆయన, నువ్వు అడగాల్సింది అతన్ని, మమ్మల్ని కాదు. నువ్వు కాల్ చేసి అతన్ని అడగండి అత్తయ్య అనేసి చెప్తుంది మీనా. ఏంటి అమ్మగారింటికి వెళ్ళాక బాగా నోరు లేస్తుంది అని అంటుంది ప్రభావతి. మరి మేము అతన్ని రమ్మనలేదు. ఇంటికి వచ్చిన అల్లుడిని వెళ్ళమని ఎవరు చెప్పరు. మీరు అతనికి కాల్ చేసి అడగండి ఎందుకు వచ్చాడో అనేసి ఫోన్ కట్ చేస్తుంది మీనా. మీనా వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ ఇంట్లో పడుకొని హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మీనా వాళ్ళ సిస్టర్ ఇలా అంటుంది, రేపు కూడా బావ వెళ్ళకపోతే మీ అత్తకి బీపీ పెరుగుతుందేమో కదా అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు మీనా వాళ్ళ తమ్ముడు ఇలా అంటాడు, లేదు ఫస్ట్ మన మమ్మీకి బీపీ పెరుగుతుంది అనేసి అంటాడు శివ. అలా నవ్వుకుంటూ ఉంటారు. మీనా వాళ్ళ సిస్టర్ ఇలా అంటుంది, రేపు కూడా బాగా వెళ్ళేలా లేడక్క, నేను మటన్ తీసుకురావాలా, ఏం తీసుకొద్దాం అనేసి అనుకుంటారు. అప్పుడు శివ మటన్ తీసుకొస్తాలే అక్క అనేసి అంటాడు. అప్పుడు మీనా వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నా భయం మీకేం అర్థమవుతుంది? అలా నవ్వుకుంటున్నారు. అల్లుడు అత్త ఫేసులు చూసుకోవద్దంట, మీకు అర్థం కావట్లేదా నా బాధ? మళ్ళీ మీ అత్త ఏమంటుందో అని నాకు భయం వేస్తుంది అనేసి అంటుంది మీనా వాళ్ళ మమ్మీ. నా బాధలు నాకుంటాయి కదే అనేసి అంటుంది మీనా వాళ్ళ మమ్మీ. అవునులే అమ్మ, నువ్వు అమ్మలా ఆలోచిస్తున్నావు, నీ భార్యలా ఆలోచిస్తున్నా అంతే అనేసి అంటుంది మీనా. గజ మాత్రం బయట ఎలా మీనా దగ్గరికి వద్దామా అని ప్లాన్ చేసి మేడపైకి వెళ్తాడు. మీనా ఒక్కతే ఉందనుకొని వెళ్తాడు. అక్కడ దుప్పటి తీసేసరికి బాలు కనిపిస్తాడు. వచ్చావా అనేసి అంటాడు బాలు. నువ్వేంటి ఇక్కడ అనేసి అంటాడు గజ. నీకోసమే ఎదురు చూస్తున్నా వాసుకి అని అంటాడు బాలు. అప్పుడు గజ ఇలా అంటాడు, నిన్ను ఇవాళ వదిలేదే లేని అంతు చూస్తా అనేసి అంటాడు గజ. ఇద్దరు అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా మేడపై నుంచి కొట్టుకుంటూ కిందికి తీసుకొస్తాడు బాలు గజని. బయట ఇద్దరు పోట్లాడుతుంటే గజ వాళ్ళ మనుషులు కూడా ఎంటర్ అవుతారు. అలా బాలును కొడుతూ ఉంటే మీనా వాళ్ళ తమ్ముడు శివ లేచి చూస్తాడు. బయటికి వస్తాడు. శివ బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళ బావను గజ మనుషులు కొడుతుంటారు. అక్క గజ మనుషులతో బావ గొడవ పడుతున్నారు అనేసి అరుస్తాడు. అప్పుడు మీనా వాళ్ళందరూ లేచి బయటికి వస్తారు. వాళ్ళు లేచి బయటికి వచ్చేసరికి గజ బాలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. చుట్టుపక్కన వాళ్ళు కూడా అందరూ వస్తారు. వాళ్ళని ఆపుతారు. చుట్టుపక్కన వాళ్ళందరూ ఇలా అంటారు, నువ్వేంటి గజ ఈ టైంలో ఇక్కడ ఉన్నావు అనేసి. అప్పుడు బాలు ఇలా అంటాడు, వీడు నేను లేను అనుకొని మీనాని ఏడిపించడానికి వచ్చాడు. నేను ఇవాళ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంది కూడా ఇందుకే. నేను వీడి మనుషులను గమనించాను, అందుకే ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోయాను. ఆషాఢం అని కూడా నాకు తెలుసు, కాకపోతే వీడి కోసమే నేను ఇక్కడ ఉన్నాను అనేసి చెప్తాడు బాలు. మీనాతో మీనా వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నన్ను క్షమించే, నేను అల్లుడిని అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంది. అప్పుడు మీనా ఇలా అంటుంది, నీ తప్పేముంది మమ్మీ, నేను భార్యలా ఆలోచించాను, నువ్వు అమ్మలా ఆలోచించావు, తను భర్తలా ఆలోచించాడు అంతే అనేసి అని అందరూ వెళ్ళి పడుకుంటారు. డిఎం సురేంద్ర సత్యంని వెతుక్కుంటూ పార్క్కి వస్తాడు. వాళ్ళు మార్నింగ్ జాగింగ్కి వెళ్తారు. అక్కడికి సత్యంని వెతుక్కుంటూ డిఎం వస్తాడు. వాళ్ళని ఆపుతాడు. సత్యంతో నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని చెప్తాడు. వాళ్ళ బిడ్డ గురించి, వాళ్ళ కొడుకు గురించి ఇలా మాట్లాడతాడు. నీ కొడుకు నా బిడ్డతో తిరుగుతున్నాడు, కొంచెం అదుపులో ఉండమని చెప్పు, నా బిడ్డకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి, ఇంకోసారి నీ కొడుకు నా కూతురుతో తిరిగితే బాగుండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సత్యం కూడా, నా కొడుకు నేను అదుపులో పెట్టుకోగలను, నీ కూతుర్ని కూడా నువ్వు అదుపులో పెట్టుకో, నా కొడుకు వెంట తిరగకుండా నువ్వు కూడా కొంచెం వార్నింగ్ ఇవ్వు అనేసి చెప్తాడు. సత్యం ఇంటికి వచ్చేసరికి రవి రెస్టారెంట్కి బయలుదేరుతాడు. సత్యం రవిని ఆపుతాడు. ఏంట్రా ఎటు వెళ్తున్నావు? రెస్టారెంట్కైనా మధ్యలో ఎవరింటికైనా వెళ్ళే పని ఉందా? నువ్వు ఆ డిఎం వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా, ఎందుకు వెళ్ళావు అనేసి అడుగుతాడు. ఎందుకు, నీకు ఎవరు చెప్పారు డాడీ? అవును ఒకసారి వెళ్ళాను అని చెప్తాడు రవి. అలా బిడ్డతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావంట కదా, ఫ్రెండ్షిప్ అయినా అంతకన్నా ఇంకా మించి ఏమైనా ఉందా? ఏమున్నా తగ్గించుకో, వాడు నాకు ఇలా కలిసి వార్నింగ్ ఇచ్చాడు, నేనే నిన్ను కావాలని వాళ్ళ ఇంటి మీదకి పంపించిన అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు వాళ్ళ బిడ్డతో మాట్లాడకు, నీకే మంచిది, ముందే చెప్తున్నాను, అలాగే తనను నీతో కలవకుండా చూసుకో అనేసి చెప్తాడు సత్యం వాళ్ళ కొడుక్కి.
ప్రభావతి ఇంట్లో అంట్లు తోముకుంటూ చాలా చాలా సీరియస్గా ఇలా అనుకుంటుంది. ఈ మీనాను పంపించిందే వాళ్ళిద్దరు కలవద్దు అనేసి. కానీ ఈ బాలు వెళ్ళి అక్కడే ఉన్నాడు. నేను పంపించి ఏం లాభం, ఈ పనంతా నా మీదే పడుతుంది అనేసి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు సత్యం వస్తాడు. ప్రభావతి చాలా కోపంగా అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఏంటండి, ఆ బాలుని ఇంటికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఈ ఆషాఢం అని తెలియదా వాళ్ళకి? అత్త అల్లుళ్ళు ముఖం చూసుకోవద్దని తెలియదా? తొందరగా ఫోన్ చేసి వాళ్ళని రమ్మను అనేసి చెప్తుంది ప్రభావతి. ఎందుకు నువ్వు అంతలా బాలు గురించి పట్టించుకుంటున్నావు? తను ఎటెళ్ళినా పట్టించుకోవు కదా? తను తిన్నాడా లేదా అని కూడా అడగవు కదా? ఇప్పుడు ఎందుకు ఇంతలా కేర్ తీసుకుంటున్నావు అనేసి అంటాడు సత్యం. అదంతా నాకు తెలియదు. బాలు మాత్రం ఇంటికి రావాలి. ఆ మీనాను మాత్రం ఆషాఢం అయిపోయాక రమ్మని చెప్పు. బాలును మాత్రం ఇప్పుడే రమ్మని చెప్పు అని అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు, నాకు కాల్ చేయడం అవసరం లేదు, నేనే వచ్చాను డైరెక్ట్ ఇంటికి అనేసి అంటాడు బాలు. ప్రభావతి చూసి షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. మండే ఎపిసోడ్లో మీనా బాలు కారులో వెళ్తుంటారు. మధ్యలో రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు నడుచుకుంటూ వస్తారు. రోహిణి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మీనా అక్కడికి వెళ్ళి చూస్తుంది. వాళ్ళ మమ్మీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ డాక్టర్ ఇలా చెప్తుంది, ఈమె నర్వస్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అనేసి. మీనా బాలు ఇద్దరు రోహిణి వాళ్ళ కొడుకుని ఇంటికి తీసుకొని వస్తారు. ప్రభావతి, ఎవర్రా వీడు అనేసి అడుగుతుంది ప్రభావతి. ఈ బాబు ఎవరు అనేసి అంటుంది. అప్పుడు మీనా వీళ్ళ అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఈ బాబుని మేము తీసుకొచ్చాం అనేసి చెప్తుంది. ఎవడికి పుట్టాడో తెలియని ఈ బాబుని మీరు ఎందుకు తీసుకువచ్చారు అనేసి సీరియస్ అవుతుంది ప్రభావతి. అప్పుడు రోహిణి వచ్చి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది కోపంగా. మీనా బాలు ఇద్దరు షాక్ అవుతారు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.